నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఇంటి గోడలు ఇంటికి రక్షణే కాదు, మీ అభిరుచిని ఇట్టే తెలుపుతాయి. నగరంలోని నివాసాలు, అపార్ట్మెంట్లో ఫర్నిచర్ పోను ఇంట్లోని ఖాళీ గోడలను ఇంద్రధనస్సులా మార్చుకుంటున్నారు. ఒకప్పుడు ఇంట్లోని గదులకు కేవలం తెల్ల రంగు మాత్రమే వేసేవారు. ప్రస్తుతం గోడలకు రంగులే కాదు, ఇంటి అందాన్ని ఇనుమడింపచేసే సరికొత్త వాల్ పేపర్స్తో రూపకల్పన చేసుకుంటున్నారు. ఇంటికి వచ్చిన అతిథులను ఇట్టే ఆకట్టుకునే విధంగా రూపకల్పన చేసుకుంటున్నారు. మరి ఇంట్లోని గోడలకు సరికొత్త శోభను ఆపాదిస్తున్న వాల్ పేపర్స్కు సంబంధించిన విశేషాలు మీకోసం గృహశోభలో. సాధారణంగా ఇంటి లోపలి గోడలకు తెలుపు లేదా పసుపు లాంటి ప్లెయిన్ కలర్స్ వేసుకుంటాం. కానీ గోడల్లో జీవం ఉట్టిపడాలంటే వాటికి అదనపు హంగుల్ని జోడించాలి. ఇందుకోసం ఇంటి గోడల మీద డిజైన్లను సృష్టించాలి. మీ అభిరుచికి అద్దం పట్టేలా అందమైన వాల్ సీన్స్ తో ఇంటి అందాన్ని పెంచుకోవచ్చు. ఇంటి గోడల్ని రకరకాల బొమ్మలతో నింపేస్తే సరి. మీ ఇంట్లోని గదులు, వాటి గోడలు, పడక గది, భోజనాల గది, లివింగ్ రూమ్, వివిధ గదుల్లో మనసుకు నచ్చిన వాల్ సీన్స్ తో గోడలను అలంకరించుకోవచ్చు. ఇలా ఇంట్లో ఏ చోటినైనా చక్కటి క్యాన్వాస్ గా మార్చి కొత్త అందంతో రూపకల్పన చేసుకుంటున్నారు. మనసును ఆహ్లాదపరిచే పచ్చటి వాతావరణం, పక్షులు, చెట్లు, నక్షత్రాలు, సీతాకోక చిలుకలు, ఇలా సరికొత్త అందాలతో ఇంట్లోని గోడలకు కొత్త సొబగులు అందించవచ్చు. మీ ఇల్లు ఇంద్రధనస్సులా మారాలంటే గోడలకు రంగులే కాదు, వాల్ సీన్స్, మూరల్స్ తో గది అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. గదిని అలంకరించడంలోనే ఇంటికి వచ్చిన అతిథులకు మీ అభిరుచి ఇట్టే తెలిసిపోతుంది. మీకు నచ్చిన దృశ్యాలతో ఇంట్లోని గోడలకు వాల్ సీన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. అభిరుచికి తగ్గట్టుగా తయారు చేసుకోవడం లేదా చేయించుకోవడం ఏదైనా సులువే. అయితే ఖాళీ గోడలను అందంగా చూసుకోవాలనే ఆసక్తి ఉంటే స్వయంగా ఈ వాల్ సీన్స్ వేసుకోవచ్చు. వాల్ స్టిక్కర్స్, గోడలకు అంటించే వీలుండే అందమైన వాల్ స్టిక్కర్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మామూలు స్టిక్కర్లలాగే వీటిని అంటించుకుని ఈ వాల్ సీన్స్ లో అందమైన పువ్వులు, లతలని ఎంచుకొని లివింగ్ రూమ్ కి కొత్త ఆకర్షణ తీసుకురావచ్చు. ఇటుకలతో గోడలు కట్టడమే కాదు, వాటితో గోడల మీద అందమైన డిజైన్లను సృష్టించవచ్చు. ఇంట్లోని గోడలకు సరికొత్త అందాలు ఇస్తున్న ఈ వాల్ పేపర్స్, ఇందులో వచ్చిన నూతన శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇళ్లలో కనుక చూసినట్టయితే మనము ఇంటీరియర్స్ అది ఇంపోర్ట్ చేయించుకునేటప్పుడు మన వాల్స్ కనుక చూసినట్టయితే దాన్ని యూజువల్గా మనం పెయింట్స్తో కానివ్వండి, లేదైనా సర్ఫేస్ టెక్స్చర్స్తో కానీ, లేదంటే ఇంకేదైనా క్రియేటివ్ ఐడియాస్తో మనం డెకరేట్ చేసుకోవడానికి చూస్తాం. లైక్ పెయింటింగ్స్ కానివ్వండి, లేదా స్కల్ప్చర్స్ కానివ్వండి, వాల్కి హ్యాంగ్ చేసి కొద్దిగా బ్యూటీని యాడ్ చేయడానికి చూస్తాము. ఇప్పుడు రైట్ నౌ మార్కెట్లో ఉన్న ఒక క్రియేటివ్, ఇన్నోవేటివ్ మెథడ్ ఏదైతే ఉందో వాల్స్ని డెకరేట్ చేయడానికి, మనం చూసినట్టయితే కొత్త మెథడ్ ఏదైతే ఉందో అది వాల్ పేపర్స్ అంటారండి. ఈ వాల్ పేపర్స్ వాడడం వల్ల మనం వాల్ని మొత్తం మనకి నచ్చిన డిజైన్ తోటి డెకరేట్ చేసుకోవచ్చు. ప్లస్ ఒక మొత్తం రూమ్కి ఒక బ్యూటీని యాడ్ చేసినట్టు అవుతుంది. ఈ వాల్ పేపర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చాలా మినిమం టైంలో ఇన్స్టలేషన్ జరిగిపోతుంది. ప్లస్ మార్కెట్లో ఈ వాల్ పేపర్స్ అనేది చాలా వెరైటీ ఆఫ్ రేంజెస్లో, డిజైన్స్లో, ప్యాటర్న్స్లో, 3Dsలో దొరుకుతున్నాయండి. అంటే 3D విజువలైజేషన్స్ అక్కడ ఉన్నా లేకపోయినా సరే వర్చువల్గా మనకి అదేదో వచ్చేస్తున్నట్టు లేదా జరుగుతున్నట్టు, ఇప్పుడు మనం 3D మూవీస్ ఎలా చూస్తామో అలాంటి ఇమేజెస్ దొరుకుతున్నాయి. లేదంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామెట్రికల్ ప్యాటర్న్స్ దొరుకుతాయి. అవి ప్యాటర్న్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. అవి కూడా చాలా ఇన్నోవేటివ్గా, నీట్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈదర్ లివింగ్ రూమ్స్ కానివ్వండి, మన డైనింగ్, లేదంటే మన స్టడీ ఏరియాస్లో, ఇలాంటి రకరకాల ఏరియాస్లో ఏదైనా ఒక గోడకి మొత్తం కనుక మనం వాల్ పేపర్ కనుక అప్లై చేసినట్టయితే మొత్తం బ్యూటీని యాడ్ చేసినట్టు అవుతుంది అనమాట ఇంటీరియర్స్కి.
ఈ వాల్ పేపర్ అనేది వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకవేళ మళ్ళీ వేర్ అండ్ టైర్లో వచ్చేసినట్టయితే మళ్ళీ ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. హార్డ్లీ 1 or 2 hours ఇన్స్టలేషన్ చేసి వెళ్ళిపోతారనమాట టెక్నీషియన్స్. సో దీంట్లో ఇన్స్టలేషన్లో కూడా ప్రాబ్లం లేదు, మెయింటెనెన్స్ ఫ్రీ, అన్నిటికీ ఈజీగా ఉంటుంది. ప్లస్ మన ఇంటీరియర్స్లో కూడా చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. ఇంట్లోని వివిధ గదుల గోడలకు ఏర్పాటు చేసుకునే ఈ వాల్ సీన్స్ వాటి శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ పిక్చర్లో కనుక మనం చూసినట్టయితే ఇది చిన్న డ్రాయింగ్ రూమ్ అండి. ఈ డ్రాయింగ్ రూమ్లో మన బ్యాక్ డ్రాప్ ఏదైతే వచ్చిందో ఈ వైట్ పోర్షన్లో మనం వాల్ పేపర్ యూజ్ చేయడం అన్నది జరిగింది. ఈ వాల్ పేపర్ని కనుక మనం చూసినట్టయితే ఒక చిన్న బ్రాంచ్ మీద చిన్న పౌరాలు కానీ ఏమన్నా కూర్చున్నట్టుగా గుడ్లు గుప్పులు కానీ అలా ఉంది. దాంట్లో లీవ్స్ పడిపోతున్నట్టుగా ఒక డ్రామాటిక్ ఎఫెక్ట్ అన్నది బ్యాక్ డ్రాప్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. అదే ఒక లైవ్లీ లివింగ్ రూమ్లో కనుక మనం చూసినట్టయితే మన బ్యాక్ డ్రాప్ వాల్ పేపర్స్ అన్నది ఇలా కలర్ఫుల్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ ప్లస్ ట్రయాంగులర్ షేప్స్లో డయాగ్నల్ షేప్స్లో ఒక ప్యాటర్న్ లాగా తీసుకొని కూడా మనం వాల్ పేపర్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. కొద్దిగా సోబర్గా లేదంటే కొద్దిగా బీచ్ కలర్ అనేది ఇష్టపడే వాళ్ళు ఇట్లాంటి కలర్ ఆఫ్ వాల్ పేపర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మన బెడ్రూమ్స్లో. ప్లస్ మన బ్యాక్ డ్రాప్లో కొద్దిగా ఆల్ఫాబెట్స్ లెటరింగ్ అది ఇష్టపడే వాళ్ళు ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ లెటరింగ్ డిజైన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్స్లో కనుక మనం చూసినట్టయితే లివింగ్ రూమ్స్లో వాల్ పేపర్ యూజ్ అన్నది ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే గెస్ట్లు అది వస్తూ ఉంటారు, ఎక్కువ ఎన్హాన్సింగ్గా కనపడాలనుకుంటాం మనం. సో ఆ పోర్షన్స్లో మనం ఇలా సీనిక్గా ఉండే వాల్ పేపర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా ఆర్టిస్టిక్గా ఉండే వాల్ పేపర్స్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. అవి అప్లై చేసినట్టయితే మొత్తం టోటల్ ఎంటైర్ లివింగ్ రూమ్కి అంతా ఇంటీరియర్స్ కూడా ఒక బ్యూటీని యాడ్ చేసినట్టు అవుతుంది. అలానే ఇలా గ్రీన్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు, లేదా ప్లెయిన్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు కూడా ఇలా గ్రీన్ కలర్ అలా తీసుకోవచ్చు. కొద్దిగా ఎబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్ అనేది ఇష్టపడే వాళ్ళు వాళ్ళ బెడ్రూమ్స్లో ఇలాగా యూజువల్గా బ్లూ కలర్ వాడుతుంటాం కాబట్టి ఈ ఎబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్ ఆఫ్ వాల్ పేపర్ డిజైన్ని కూడా వాడచ్చు. అలానే కొద్దిగా మనకి ఏదైనా థీమ్ తోటి కావాలి అనుకుంటే యూజువల్గా మనం అలారం క్లాక్ అని పెట్టుకుంటాం కదా, అలా క్లాక్ తోటి ఇది పెద్దగా ఎన్హాన్స్ చేసి వచ్చిందండి వాల్ పేపర్. ప్లస్ కొద్దిగా లిటరేచర్తో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ డిజైన్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇది పింక్ అండ్ పింక్ ఇష్టపడే వాళ్ళు, కొద్దిగా ఫ్లోరల్ ప్యాటర్న్స్ అనేది ఇష్టపడే వాళ్ళు ఇలాంటి టైప్ ఆఫ్ వాల్ పేపర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా చూసినట్టయితే కొద్దిగా ఒక జింక బ్యాక్ డ్రాప్లో ఉండేసి ఏదో ఒక అడవిలో ఉన్నట్టుగా ఉంటుంది. సో మనం వర్చువల్గా మనకి నచ్చిన ప్యాటర్న్ని నచ్చిన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవడం కూడా ఈ వాల్ పేపర్స్తో పాసిబుల్ ఉంది. ఒకవేళ మన లివింగ్ రూమ్లో మనం ఏదైనా చిన్న డైనింగ్ స్పేస్ ఏదైనా ఉందనుకోండి, అక్కడ కూడా కావాలంటే వాల్ పేపర్ని మనం ఇట్లాగా వరల్డ్ మ్యాప్స్ తోటి పెట్టుకోవచ్చు. పిల్లలు కూడా చూసేసి ఎక్కడెక్కడ ఉందా అనేది మనకి డిస్కషన్ టైం ఆ టైమే దొరుకుతుంది యూజువల్గా డైనింగ్ టైంలో. సో ఆ టైంలో మనం చూడొచ్చు అనమాట. ఇలాగా ఇండియన్ ఓషన్, పెసిఫిక్ ఓషన్ అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్తో కూడా మనం వాల్ పేపర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే 3D ఎఫెక్ట్తో కూడుకున్న ఇది ఒక ఇంట్రెస్టింగ్ వాల్ పేపర్ అండి. మళ్ళీ వర్చువల్గా ఏదో అంతా జరుగుతున్నట్టుగా ఇంకేదో ఈ రూమ్ నుంచి ఇంకేదో ఒక రూమ్ కనెక్టెడ్గా ఉంటుంది, కానీ యాక్చువల్గా ఇది మొత్తం వాల్ పేపర్ అనమాట. ఇలాగ కలర్ఫుల్ డిజైన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. యూజువల్గా బెడ్రూమ్స్లో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ కావాలనుకుంటారు కాబట్టి ఇలాగ సూర్యుడి ప్యాటర్న్స్ లేదా ఆరెంజ్ బీచ్తో కూడా మన ఇంటీరియర్స్కు సూట్ అయ్యేటట్టు వాల్ పేపర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే చిన్నపిల్లల రూమ్లో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి స్వింగ్స్ అవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి ఇలా స్వింగ్స్ తోటి అక్కడక్కడ ల్యూమినర్స్ యాడ్ చేసి దాని ఇంట్రెస్ట్ని ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఈ పిక్చర్లో మనం చూసినట్టయితే ఒక లివింగ్ రూమ్లో బ్యాక్ డ్రాప్లో ఆర్చ్ నుంచి ఇంకొకరు ఏదో వెళ్తున్నట్టుగా ఉంటుంది వర్చువల్గా, కానీ యాక్చువల్గా ఇది 3D ఫిల్మ్ అనమాట. ఇలాంటి కైండ్ ఆఫ్ వాల్ పేపర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇది ఇంకో 3D ఫిల్మ్ అండి. పిల్లల రూమ్లో ఇలాంటి టైప్ ఆఫ్ ఇలా కార్స్ వచ్చేస్తున్నట్టుగా కూడా ఇలాంటి ప్యాటర్న్స్ తీసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇది ఇంకో కార్టూన్ క్యారెక్టర్స్ది 3D వాల్ పేపర్. స్కై లైన్ ఆఫ్ ద సిటీస్ ఏమన్నా కావాలనుకుంటే కూడా మనం సెలెక్ట్ చేసుకుని ఇలా తీసుకోవచ్చు. లేదా మనకి ఏ సిటీ స్కై లైన్ కావాలంటే మనం డిజిటల్ ప్రింట్ ఇస్తే కూడా వాల్ పేపర్లో వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తారండి. దాని తర్వాత దాన్ని మనం ఇలా వాల్కి యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి అమ్మాయిలకి అది కొద్దిగా సిండ్రెల్లా, స్నో వైట్ ఇలాంటి క్యారెక్టర్స్ ఇష్టం ఉంటుంది కాబట్టి అలాంటి పిక్చర్స్ నుంచి కూడా మనం వాల్ పేపర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఈ సరికొత్త వాల్ సీన్స్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ వాల్ పేపర్స్ యూజువల్గా మనకి రోల్స్లో ఫార్మాట్లో దొరుకుతుందండి మార్కెట్లో. ఈ రోల్స్ అన్నది మన ప్యాటర్న్ బట్టి లేదా కంపెనీ ఏదైతే వాల్ పేపర్ సెలెక్ట్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి ప్రైసెస్ అనేది మారుతూ ఉంటుంది. మనకి మినిమం ప్రైస్ రేంజ్ ఒక రోల్ మోడల్ వచ్చేసి అరౌండ్ 400 నుంచి స్టార్ట్ అవుతుందండి సింపుల్ ప్యాటర్న్ అయితే. ఇన్ కేస్ మనము క్రియేటివ్ ప్యాటర్న్స్ కానీ 3D ప్యాటర్న్స్ కానీ చూసుకున్నట్టయితే ప్రైస్ కూడా అలానే కొద్దిగా హై రేంజ్లో ఉంటుందన్నమాట. ఆశలకు అనుగుణంగా
అంతస్తులుగా నిర్మించుకున్న ఇంటిని అందంగా ఆకర్షణీయంగా రూపొందించుకోవాలి అనుకుంటారు గృహ యజమానులు. దీనికోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. ఈ నేపథ్యంలో ఇంట్లోని వివిధ గదుల్లో ఏర్పాటు చేసుకునే డోర్ హ్యాండిల్స్, ఇందులో వచ్చిన నూతన పోకడలు, వాటి శైలులు ఎలా ఉన్నాయో ప్రత్యేక కథనం మీకోసం గృహశోభలో. ఇంటికి మనకు బ్యూటీకి డోర్స్ హ్యాండిల్స్ ఉంటుంది, అలాగే మెయిన్ సెక్యూరిటీకి ఇది కూడా మన పెద్ద రేంజ్లో మనకు హ్యాండిల్స్, డోర్ హ్యాండిల్స్ ఉంటుంది, కబర్డ్ హ్యాండిల్స్ ఉంటుంది. అది అలాగే మనకు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. దాంట్లో మోర్ దెన్ ఒక 25,000 to 30,000 వెరైటీస్ ఆఫ్ హ్యాండిల్స్ ఉంటుంది. మెయిన్ డోర్కి హ్యాండిల్ చూస్తే వేరే సైజెస్ ఉంటుంది. ఈ రోజు రేపు మన మెయిన్ డోర్ హైట్ పెద్ద ఉంటుంది. దాంట్లో 2 feet కానీ, 3 feet కానీ, 4 feet కానీ, 6 feet కానీ, 8 feet కానీ, ఏ హ్యాండిల్స్ ఎట్లా కావాలంటే ఆ హ్యాండిల్స్ కూడా ఈరోజు మనం చూస్తాం ఇక్కడ మన స్టెల్లార్లో. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు డిఫరెంట్ డిజైనర్స్, డిఫరెంట్ వాళ్ళకి ఎట్లా కాన్సెప్ట్ కావాలి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి హ్యాండిల్లో. ఒక టైంలో మనకు ఒకటే ఫినిష్ ఉండే బ్రాస్ ఫినిష్, ఈరోజు అట్లా లేదు. ఫినిషెస్ కూడా చాలా పెద్ద రేంజ్ ఫినిషెస్ ఉన్నాయి. ఇంట్లోని గదుల అందంతో పాటు రక్షణ కల్పిస్తున్న ఈ సరికొత్త డోర్ హ్యాండిల్స్, ఇందులో వచ్చిన నూతన శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మనం చూస్తున్నాం ఇది బ్రాండ్ పేరు వచ్చేసి D&D బై ఇది మార్టెలిని. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ హ్యాండిల్స్, ఇటాలియన్ కంపెనీ ఇది. దీంట్లో ఇప్పుడు మీకు డిఫరెంట్ కలర్స్, ఫినిషెస్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు చిల్డ్రన్స్ రూమ్ ఉన్నాయి, దాంట్లో మీకు ఏమైనా ఇంటీరియర్ లోపల కాన్సెప్ట్ ఉన్నాయి. రెడ్ కలర్ అయితే రెడ్ కలర్ హ్యాండిల్ మీరు డోర్ హ్యాండిల్స్ వెళ్ళొచ్చు. అలాగే ఎల్లో అంటే ఎల్లో వెళ్ళొచ్చు, అలాగే వైట్ అంటే వైట్, అలాగే బ్లాక్ అంటే వైట్. ఇప్పుడు ఇవాళ రేపు డోర్ మొత్తం ఇంటీరియర్కి పెద్ద 8 feet డోర్స్ ఉంటుంది. దీని ముందు లెక్క ఇప్పుడు 6 feet 7 feet డోర్స్ ఉంటే అట్లా లేదు, కాన్సెప్ట్ 8 feet పెద్ద డోర్స్ పెడుతున్నారు. అలాగే దాంట్లో వైట్ కలర్ డ్యూకో లామినేషన్ ఫినిష్ డోర్స్ ఉంటాయి. దానికి ఇప్పుడు ఇది వైట్ కలర్ లేటెస్ట్, ఇది వైట్ విత్ CP ఫినిష్ చెప్తారు దీన్ని. వైట్ అండ్ CP ఫినిష్లో మీకు పెద్ద రేంజ్, పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది. ఇది చాలా మంది బ్లాక్ ఇష్టపడతారు, అది వాళ్ళ కోసం ఇది బ్లాక్ విత్ మ్యాట్ సిల్వర్ బ్రష్ ఫినిష్. ఇది బెంజోవిల్ ఇటాలియన్ హ్యాండిల్స్. ఇది ఇప్పుడు ఇంటర్నల్ డోర్స్కి మనకు లాక్స్ ఉంటుంది, దానికి పెడతారు. ఇవి డోర్స్కి కానీ బాత్రూమ్ డోర్స్కి ఒక ఇంటిలో ఒక కాన్సెప్ట్, అది మొత్తం అదే వెళ్ళిపోవాలి మనం. మన ఇంటీరియర్ కాన్సెప్ట్లో ఇవాళ రేపు ఎట్లా ఉన్నాయంటే మనం పెద్ద వీనియర్ యూజ్ చేస్తాం డోర్కి. ఆ వీనియర్లో కూడా ఇట్లా వీనియర్ ఉన్నాయి, యాంటిక్ ఫినిష్ వీనియర్ ఉందా, లేటెస్ట్ కంటెంపరీ ఉందా, దాని ప్రకారంగా మనం మరి హ్యాండిల్ సెలెక్ట్ చేయాలి. దాంట్లో ఈ హ్యాండిల్స్ వస్తుంది, ఇది రస్టిక్ ఫినిష్ హ్యాండిల్స్. ఇది ఇవాళ రోజుల్లో రేపు ఎక్కువ నడుస్తున్నాయి ఇది కూడా. దాని తర్వాత రేంజ్ వస్తుంది మనకి ఓన్లీ యాంటిక్. ఈ యాంటిక్ ఫినిష్ ఎక్కువ మనం టీక్ వీనియర్ డోర్స్ అవి ఉంటుంది, ఆ టైప్లో మన డార్క్ కలర్ వీనియర్స్ మనం యూజ్ చేస్తే దానికి ఇది చాలా బాగుంటాయండి. దీంట్లో మీకు మరి ఇంటీరియర్ డోర్స్కి మన దీనికి లాక్ బాడీ సిలిండర్ అన్నీ ఉంటాయి, అది కూడా మీకు సేమ్ మ్యాచింగ్లో వస్తుంది మొత్తం. ఒక్కొక్క లాక్కి మీకు 5 keys ఉంటాయి. కీస్ కూడా యూ కెనాట్ మేక్ డూప్లికేట్ కీస్ దానికి, అట్లా ఉంటుంది. CP ఫినిష్ డోర్ హ్యాండిల్స్. CP ఫినిష్ అంటే క్రోమియం ప్లేటెడ్. ఇది మీకు టోటల్ షైనింగ్ ఉంటుంది, ఫుల్ షైనింగ్. మీరు ఇట్లా చూస్తే మీ ఫేస్ కానీ ఏదైనా క్యారెక్టర్ ఉంటే డైరెక్ట్ మీరు చూసుకోవచ్చు. దీంట్లో మిర్రర్ ఫినిష్ చెప్తారు, అది CP ఫినిష్. ఇప్పుడు హ్యాండిల్స్లో మనం చూస్తే ఇది చూస్తున్నారు మీరు SS బ్రష్ ఫినిష్ హ్యాండిల్స్, ఆర్కిటెక్చరల్ డిజైనర్ హ్యాండిల్ సిరీస్. ఇది మీరు SS బ్రష్ ఫినిష్లో. మరి ఇది యాంటిక్, మరి యాంటిక్లో ఇది రస్టిక్. ఇది మీరు చూస్తున్నారు హ్యామర్ హ్యాండిల్. ఇది స్లైస్ పోలోలో ఇది మొత్తం క్లాసికల్ హ్యాండిల్స్. ఇది ఫినిష్ వచ్చేసి గోల్డ్ ఫినిష్. ఇది CPలో కాపర్ ఫినిష్, CP అండ్ కాపర్. దిస్ ఇస్ వెరీ మైన్యూట్ డిజైన్ అండ్ ది ఫినిష్ ఇస్ ఓన్లీ వన్ కంపెనీ కెన్ గివ్, ఇస్ కాల్డ్ సిలైస్ పోలో. ఈ హ్యాండిల్స్ వచ్చేసి ఎన్రికా కసినా. దీంట్లో అన్ని మెయిన్ ఇది మీరు చూస్తున్నారు, ఇది కార్వింగ్ మైన్యూట్ డిజైన్స్ అన్ని. SS ఫినిష్లో ఇది టోటల్ కాంటెంపరీ. ఇది మాత్రం రెగ్యులర్ మనకు నడుస్తూ ఉంటుంది, అన్ని ఇంట్లో కానీ ఆఫీసెస్ కానీ అన్ని చోట మనం యూజ్ చేయవచ్చు. ఇది దిస్ హ్యాండిల్ ఇస్ కాల్డ్ బాల్ హ్యాండిల్స్ విత్ క్రిస్టల్స్. ఈ హ్యాండిల్స్ కూడా ఇప్పుడు ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి. టేస్ట్ ఆఫ్ ది కస్టమర్ డిజైన్లో సెట్ అవుతుందా లేదా.
హ్యామర్లో డిజైనర్ సిరీస్ ఇది హ్యాండిల్ పట్టుకోనికి కూడా కంఫర్టబుల్ ఉంటుంది, ఇంకా సిరీస్ కూడా చాలా బాగుంటుంది. ఒరిజినల్ సెర్వోస్కీ డైమండ్స్ ఇది హ్యాండిల్స్. ఇది ఒరిజినల్ సెర్వోస్కీ. దీనికి ఒక్కొక్క మీకు సెర్వోస్కీ లోపల సెర్వోస్కీ కంపెనీది లోగో ఉంటుంది. దీస్ ఆర్ ది ఒరిజినల్ సెర్వోస్కీ హ్యాండిల్స్. ఇది ఒకసారి రిచ్నెస్ మీరు ఒకసారి పెడితే ఒకటి డోర్ హ్యాండిల్స్ అంటే బ్రాస్లో ఉంటుంది. మరి ఇవాళ రేపు అన్ని ఇంపోర్టెడ్ హ్యాండిల్స్ మనం చూస్తే ఇటాలియన్ కానీ జర్మన్ కానీ అవి అన్నీ మీకు కాస్ట్ ఐరన్ చెప్తారు మెటీరియల్. అది ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందు ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఈరోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలు తెలుసుకుందాం. మా గృహం పడమర హద్దుపై నిర్మాణం చేశాము. పడమర వైపు ఖాళీ స్థలం ఉంది. సింహద్వారం ఎదురుగా నీటి సంపు ఉంది. దీనికి పరిహారం తెలపగలరు అని అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి సుకన్య. గృహ నిర్మాణం చేసేటప్పుడు చుట్టూ మనిషి ప్రదక్షిణం చేసే వీలుగా ఉండేటటువంటి స్థలం వదులుకుని మాత్రమే నిర్మాణం చేయాలి. అట్లు కాకుండా ఏ హద్దు పైన కూడా నిర్మాణం చేయరాదు. పడమర హద్దు పైన నిర్మాణం చేసినట్లయితే ఆ ఇంటి యజమానులు మరియు ఇతర కుటుంబ సభ్యులపై ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సింహద్వారం ఎదురుగా భూమి లోపల నిర్మించే నీటి నిల్వ సంపు రాకూడదు. ఏమాత్రమైన అవకాశం ఉంటే పడమర వైపు ఒక 2 అడుగుల స్థలం తీసుకుని ప్రత్యేకంగా మరొక ప్రహరీ గోడ నిర్మించుకుంటే ఉత్తమము. సింహద్వారం ఎదురుకున్న నీటి సంపును కూడా తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ మరి ఇతర ఖాళీ ఉన్న ప్రదేశంలో మార్చుకున్నట్టు ఉత్తమము. అట్లు వీలు కాని పక్షంలో పడమర, ఈశాన్యము, ఉత్తరము సంబంధించిన యంత్రాలను గృహంలో ప్రతిష్ఠించుకొని ఆ దిక్కుల యొక్క దేవతా ప్రత్యేక దేవతలను పూజించుకోవడం వలన కొంత దోష పరిహారం అవుతుంది. గుంటూరు నుంచి రాఘవరావు తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు. మేము 600 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం చేశాము. మా స్థలానికి పడమర వైపు నిర్మాణం చేశాము. ఇలా చేయవచ్చునా తెలుపగలరు? వాస్తుశాస్త్ర నియమం ప్రకారము స్థలంపై గృహం నిర్మించేటప్పుడు స్థలమును 9 భాగాలు చేసి మన యొక్క గృహము 8 దిక్కులలో వచ్చేటట్టుగా నిర్మాణం మాత్రం చేయాలి. పడమర ఎక్కువగా, దక్షిణం ఎక్కువగా, ఉత్తరం, తూర్పు భాగాలు కొంచెం మాత్రం ఎంటర్ అయ్యేటట్టుగా చూసుకుని గృహ నిర్మాణం చేయాలి. పెద్ద స్థలంపై నిర్మాణం చేస్తున్నప్పుడు పడమర వైపు నిర్మాణం చేయడం వల్ల మీరు కొన్ని దిక్కులకే ప్రాధాన్యత చెందడం జరుగుతుంది. మిగిలిన దిక్కులు వచ్చే ఫలితాలు మీకు చెందవు. కావున అభివృద్ధి లోపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే అన్ని దిక్కుల్లోకి నిర్మాణం చేయండి. కుదరని పక్షంలో తూర్పు వైపున కొంత ఖాళీ వదిలిపెట్టుకుని మరొక ప్రహరీ గోడను మధ్యలో నిర్మించుకుని దానికి సింహద్వారం ఎదురుగా ఒక గేటును ఏర్పాటు చేసుకుని ఆ మిగిలిపోయిన ఖాళీ స్థలంను గార్డెన్ గాను మొక్కలు పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అప్పుడు మీకు మీ గృహము ఖచ్చితంగా వాస్తుశాస్త్ర ప్రకారం నిర్మాణం చేసినట్లు అవుతుంది. మేము ఉత్తర, పడమర కార్నర్ స్థలంలో ఇంటి నిర్మాణం చేయాలనుకుంటున్నాం. మెట్లు ఏ భాగంలో నిర్మించాలో మాకు తెలుపగలరు అని అడుగుతున్నారు సికింద్రాబాద్ నుంచి అమర్. మనకు వాస్తుశాస్త్ర ప్రకారము పడమర, ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు దాన్ని వాయువం కోణం అంటాము. వాయువం కోణం గుండానే మనం లోపలికి రావడం జరుగుతుంది. కాబట్టి వాయువులో మెట్ల నిర్మాణం అంత మంచిది కాదు. పడమర నైరుతిలో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ మెట్లు నిర్మాణం చేసుకున్నట్లయితే పడమర వాయువు నుండి పెద్ద గేటు పెట్టుకుని లోపల కారు ప్రవహించే మార్గం ఏర్పాటు చేసుకోవచ్చును. పడమర సింహద్వారం ఏర్పాటు చేసుకోవచ్చును, లేదా ఉత్తర సింహద్వారం కూడా ఏర్పరచుకోవచ్చు. మెట్లు మాత్రం పడమర నైరుతి లేదా తూర్పు ఆగ్నేయం ఉత్తమం. నాగమల్లి రాజమండ్రి నుంచి తమ సందేహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు. మా ఇంటి స్థలం వెడల్పు రోడ్డు వైపు 36 అడుగులు మాత్రమే ఉంది. సింహద్వారం, ఇతర ద్వారాలు ఏ సైజులో ఉండాలి తెలపండి. మీరు స్థలంపై గృహం నిర్మాణం చేసేటప్పుడు గృహం యొక్క వెడల్పు అంటే రోడ్డు వైపు వెడల్పు కానీ లేదా పొడవు కానీ రోడ్డు వైపు ఉన్న ముఖమును 9 భాగాలు చేసి అందులో ఒక భాగం ఎంత కొలత వస్తుందో ఆ కొలతకు అనుగుణంగానే మనం సింహద్వారం పెట్టుకోవాలి. ఉదాహరణకు 36 అడుగులు అంటే 9 భాగాలు చేస్తే 4 అడుగులు వస్తుంది. మీ సింహద్వారం కానీ మరియు ఇతర ద్వారాలు కానీ 4 అడుగుల వెడల్పు లోపు మాత్రమే ఉండాలి, లేదా 4 అడుగుల వరకు ఉండొచ్చు. అంతేగాని సింహద్వారం పెద్దదిగా ఉండాలని చెప్పి 4.5 అడుగులు లేదా 5 అడుగులు పెట్టడం అనేది మంచిది కాదు. మాక్సిమం ఎక్కువగా 4 అడుగులు మాత్రమే పెట్టాలి, లేదా ఇతర ద్వారాలు 3.5, 3, 3, 3, 9 వరకు పెట్టుకోవచ్చును. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinnilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.